బా 5 నిమిషాలు అయిపోయింది వచ్చి, ఇంకా బాయ్ రాడేంటి? ఏ బాయ్. హాయ్ సార్, తాగండి సార్. ఏంటే వేళ్ళు నీళ్ళలో పెట్టి తెచ్చావేంటి? ఏం పర్వాలేదు సార్, నా చేతులు ఎప్పుడు నీట్గా ఉంటాయి, మీరేం బాధపడాల్సిన. తాగండి సార్, బాగుంటాయి. నేను బాయ్ అంటే నువ్వేంటి హాయ్ అని పలకరిస్తున్నావు? సార్ ధర్మం సార్, మా హోటలు 4 పదాల మీద నడుస్తుంది సార్ ధర్మం. అందుకే మా హోటల్ పేరు ధర్మం ప్లీజ్ అని పేరు పెట్టాం సార్. ఇందులో ధర్మం ఏముందయ్యా? ఏముంది సార్, మా హోటల్కి ఎవరు కస్టమర్ వచ్చినా సరే మర్యాద ప్రకటించడంలో మేము ధర్మం నిర్వర్తిస్తాం సార్. ఓహోహో, వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. వాట్ యూ వాంట్? అంటే ఇంగ్లీష్ కూడా వచ్చా? ఈ 2 ముక్కలే వచ్చు. సరే కానీ బాగా ఆకలిగా ఉంది, 2 ఇడ్లీ పట్టరా. మంచిది సార్, కానీ వేడి లేవు సార్. ఆహా, గరం గరం ఇడ్లీ అని చల్లటి ఇడ్లీ తీసుకొచ్చే హోటల్స్ ఎన్నో చూసానయా సార్. కానీ నీలాగా నిజాయితీగా మాట్లాడేవాడు నిన్నే చూస్తున్నాను. అవును సార్. సరే పర్లేదు తీసురా. ఏందో ఫ్రిడ్జ్లో పెట్టిన వాసన వస్తున్నాయి సార్. ఇట్రా. ఏం సార్ ఫ్రిడ్జ్లో పెట్టిన వాసన రావడం ఏంటి? రావా సార్, వారం రోజుల క్రితం చేసిన ఇడ్లీ సార్. ఇదిగో సార్, మిగిలిపోతే కుక్కలకు కూడా వేసాను సార్. అవి చాలా తెలియగలయి, అస్సలు ముట్టలేదు. మా బాస్ ఏమో మిగిలిపోయిన పదార్థాలు పడేయద్దు అంటారు సార్. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టాం. ఎవడో ఒకటి తింగరోడు రాకపోదామా ఇద్దామా అని చూస్తున్నాం సార్. సరే సర్లే, ఇడ్లీ వద్దు కానీ మైసూర్ పాకు ఉందా? ఉంది సార్. ఓ పావు కిలో పట్టరా. ముందు ఒకటి తినండి, తర్వాత పావు తెచ్చుకోండి. ఏమి లేదు సార్, అది దేవరహస్యం, ఎవరికి చెప్పకూడదు. కానీ మిమ్మల్ని చూస్తే ఏమో తింగరోళ్ళ కనిపిస్తున్నారు. తింగరోడు బాబు, విషయం చెప్పు. చెప్పకపోతే బాగుండదు కదా సార్. చెప్తాలేండి. చెప్పు. ఇప్పుడు 15 రోజుల క్రితం మా బాసు అతుగతుగతుగో ఆ పటాన్ని కొట్టాలని సుత్తి కోసం వెతికాడు. సుత్తి ఎక్కడా కనపడలేదు. చుట్టూ చూశారు మేము ఉన్నామో లేమో అని. మేము లేవు అనుకొని మైసూర్ పాకు తీసుకొచ్చుకొని ఇనపతో కొట్టాడండి సార్. మేకు వంగింది కానీ మైసూర్ పాకు పగలలేదు. అదుర్సు కదా సార్, బాగా అదుర్సా సార్. వేడివేడిగా ఆమ్లెట్ వేయమంటారా సార్? ఏముంది అందులో, స్పెషల్ ఏమైనా ఉందా? అందుకే సార్ తింగరోడు అంటే. ఆమ్లెట్లో స్పెషల్ ఏముంటుంది సార్? ఉల్లిపాయలు కొత్తం వేస్తాం, కోడిగుడ్లు వేస్తాం, అంతేనా? సరేలే. ఆమ్లెట్ ఎంత? 150 రూపాయలు. 100 రూపాయలు ఆమ్లెట్, నా టిప్పు 50 రూపాయలు. ఏందయ్యా విడ్డూరంగాను? ఏంది ఆమ్లెట్ 100 రూపాయల? అవును. ఏ ఇక్కడ ఎక్స్ దొరకవా? ఎక్స్ ఎందుకు దొరకవు? నీలాంటి తింగరోడు దొరకలేదు. సరే కానీ గంట కొట్టినట్టు అడుగుతున్నావు, నా టిప్పు 50 రూపాయలని. ఎందుకు అడగకూడదా? ఇప్పుడు మీరు మా హోటల్లోకి వచ్చి మీరు ఏమి తినాలనుకున్నా అవి తినకుండా మా దగ్గర మిగిలిపోయి మీ చేత తినిపిస్తున్నప్పుడు 50 రూపాయలు టిప్పు అడగడం తప్ప?